భయంతో ఇంకా నేను కూడా కొంచెం వాటికి దూరంగా ఉంటూ, నాకు మనిషికి భయం కదా అడవి జంతువులంటే. ఒకవేళ పాములు కానీ ఏవైనా ఉంటాయేమో అన్న జాగ్రత్తతోనే, చాలా జాగ్రత్తతో చూశాను. ఇక్కడ కూడా వాటర్ వెతికాను, ఫలితం లేకపోలేదు. నా ప్రయత్నం అయితే విఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఆహారాన్ని అయితే సమకూర్చుకోగలిగే అవకాశం కొంచెం కూడా లేదు. ఎందుకంటే ఎలాంటి జంతువులను వెంటాడదామన్నా, జంతువులను వేటాడి పట్టుకుందామన్నా కూడా ఇక్కడైతే ఇప్పుడు జంతువులు అవి దొరకకోకుండానే వెళ్తూ ఉన్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద బండలు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కొంచెం పైకైతే ఎక్కి చూస్తా, ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఒకవేళ దొరికితే వాటర్ కనుక పైన ఆ చెట్టు పొదలలో ఇలాంటి గుంటలు, వాటి కింద బండల పైన కూడా ఏమైనా వాటర్ ఉన్నాయేమో అని చూడాల్సిందే. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంది, మనిషి బ్రతకడానికి ముఖ్యంగా ఆహారం ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా నీళ్ళైతే కావాలి. నీళ్ళ కోసం మనం ఇప్పుడు ఈ పైకెక్కి చూస్తాను. ఇక్కడ ఏమైనా దొరికితే మాత్రం ఇంకా అసలు ఏ విధంగా మూవ్ కావాలి, ఏం సంగతి అనే ఆలోచనలోనే ఉన్నాను. ఇంత తిరిగినా కూడా ఇప్పటివరకు అయితే నేను ఫెయిల్ అవుతానేమో. ఒకవేళ ధూప ఎక్కువైతే బాడీ, మీకు తెలుసు కదా, ఆ ఆహారం లేకపోయినా వాటర్ కంపల్సరీ ఉండాలి. నేను బై మిస్టేక్లో ఒక బాటిల్ కూడా తీసుకొచ్చుకోకుండా వచ్చాను. కానీ నాకు దేవుడు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో, అంటే మనం దేవుని మీద డిపెండ్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఈ సృష్టి మనకు సపోర్ట్ చేస్తుంది. ఏమంటారు, గాలి, నీరు, ఆకాశం ఏవైతే ఉంటాయో మనిషికి మనుగడలో ఒక భాగం. వాటిని డిస్టర్బ్ చేయనంత సేపు అవి మనకు సహకరిస్తూనే ఉంటాయి. వాటిని మనం కనుక వన్స్ డిస్టర్బ్ చేసామా, ఇక్కడ కూడా మనకు వాటర్ లేకోకుండా ఇక్కడైతే లేవు. ఇక్కడ కూడా నాకు ఇక ఆ పరిస్థితిని ఏమని వివరించాలో నాకు అర్థమైతే లేదు. అయినా సరే సంతోషంగా నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నా. ఇప్పుడైతే మబ్బు అసలు చూస్తురు కదా, కాసేపట్లో వర్షం రాబోతుంది. నాకు ఆహారం దొరకలేదు, ఇంకా ఏమంటారు తాగడానికి నీళ్లు దొరకలేదు. అయినా సరే నేను ఇంకా మీకు చూస్తా, ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూస్తా. ఇంకా నా ప్రయత్నం అయితే ఆపదలుచుకోలేదు. ఎందుకంటే ఏదైనా సరే రాజుకు ముందు అడుగేయడమే కానీ వెనక్కి తిరిగి చూడడం ఉండదు. అది ఎంత దూరమైనా వెళ్ళి పసిగట్టి మరి ఇప్పుడైతే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇవి సీతాఫలం. ఈ యొక్క గుట్ట చుట్టూ ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా ఇలాంటి చెట్లు అయితే ఉన్నాయి. పరిక పండ్ల చెట్లు, తర్వాత ఇలాంటివి అయితే చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల నుంచి మనం మంచి సీతాఫలాలు మంచి శీతాకాలంలో మంచిగా తినొచ్చు. కానీ ఇప్పుడు అవి పిందెలు ఉన్నాయి. అవి తింటే మనకు వాంతులు అవ్వడం అలాంటి కొన్ని ఇబ్బందులు అవుతాయి. కానీ ఇక్కడ ఒక ట్రిక్ దొరికింది నాకు. ఏంటంటే వీటి పూతని కలెక్ట్ చేసుకొని తింటే మహా ఆరోగ్యం లభిస్తుంది. సి విటమిన్ అలాంటి సంబంధించినటువంటి పూతలు నా కడుపు నింపగలుగుతాయి. అలా వాటిని కూడా నెరి ఎక్కువ తిన్న ప్రమాదం. కొద్ది మోతాదులో కొన్ని తీసుకొని తినాలని నేనైతే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఏది లేనప్పుడు ఏదో ఒకటి ఆహారంగా దొరికేంత వరకు మాత్రం వీటితో జాగ్రత్తగా కొన్ని తిని నీళ్లు తాగి మోతాదులో నీళ్లు తిని, ఇప్పుడు మనకు ఆహారం అయితే దొరికింది, ఏ టెన్షన్ లేదు. ఉన్న వాటితో సరిపెట్టుకునేంత సామర్థ్యం నాకైతే ఉంది. వీటిని తిని కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని వాటర్ తాగి ఈ రోజుతో ఇదిలా గడుపుకొని నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తే మాత్రం చూద్దాం అది ఎలా ఉంటుంది, ఏం సంగతి అనేది. కొంచెం ముందుకైతే వెళ్తా ఉన్నా. ఇలాంటి పైకైతే పైన మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నేనేదో చెప్పడానికి పైకి వెళ్తే వాటర్ దొరకవచ్చు, దొరకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటర్ ఉంటాయి అనేది చాలా అంటే చాలా. ఇప్పుడు వర్షం వస్తుందేమో ఈ చెట్టు కింద ఉండి కొద్దిసేపు తడవకోకుండా ఉండొచ్చు అనుకున్నా. కానీ ఈ చెట్టు కింద కొంచెం డిస్టర్బెన్స్గా, ఎందుకంటే ఇలాంటి చెట్ల కింద కొండ సిలువలు అలాంటివి చాలా ప్రమాదకరమైన విషపూరితమైన పాములు కానీ ఉంటాయి. మనం ఎప్పుడైనా సరే అడవిలో ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కువ గుబురుగా ఉన్న చెట్ల కింద కానీ, ఎక్కువ ఏమంటారు గుండ్లు దగ్గరగా ఉన్న వాటి కింద అస్సలే ఉండకండి. అలాంటి ప్రయత్నం అయితే ఎందుకు చేయొద్దనంటే ఆ గుండ్ల కింద కానీ పాము పుష్పం విడవడానికి, గుడ్లు పెట్టడానికి
ఆ గుబురునే పెంచుకొని వాటి కిందనే ఉండాలి అనే ప్రయత్నం వాటి కోసం చేస్తే కనుక మనం ఎప్పుడైనా సరే అడవి ప్రాంతంలో ఏదైనా జంతువులు ఎలుగుబంటులు కానీ అడవి పందులు కానీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి గుబురు పొదల్లో ఉండి దాచుకొని ఉంటాయి. ఇప్పుడు ఈ చెట్టు మనకు కనిపిస్తుంది కదా, దీని పండ్లు కూడా మేడి పండు అంటారు. మేడి చెట్టు ఇది. దీని ఏదైనా ఆహారం దొరికితే మాత్రం ఈ ఆకులు సమకూర్చుకొని మనం కూర్చొని పక్కన తాటి ఆకులు ఉన్నాయి. ఈ తాటి ఆకులతో ఏం చేయొచ్చు అనే ఆలోచన నాకైతే కలిగింది. ఎందుకంటే ఆది మానవులు ఉండడానికి వెనకటి కాలంలో వీటిని సమకూర్చుకొని కొన్ని ఇండ్లను పాకలుగా వేసుకొని ఉండేవారు. ఇప్పుడు ఒకవేళ వర్షం తాకిడికి నేను తట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఉండకూడదంటే గుబురు చెట్ల కింద ఉండకూడదు. అలా అని నెరికలు గారిన బండల కింద ఉండకూడదు. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పానుగా, ఈ చెట్టు నుండి రాలిన ప్రకృతి మనకిచ్చిన ఈ చెట్లతో, ఈ తాటాకుల చెట్లు ఉన్నాయి కదా, ఆ రాలిపోయిన వాటితో మాత్రం మనం ఒకటి చేయగలం. అయితే ఇప్పుడు ఈ చెట్లనన్నింటినీ కూడా ఇలాంటి కమ్మలను తాటాకు కమ్మలు అంటారు తెలంగాణ భాషలో. ఇంకా వేరే దేశాలలో విదేశాలలో వాళ్ళకు అనుకూలంగా వీటిని పిలుచుకుంటారు. కానీ ఈ విధంగా మామూలుగా ఒక ఇల్లును కప్పినట్టుగా వర్షం ఒకవేళ ఎక్కువైతే చెప్పలేను, కానీ ఇప్పటివరకు అయితే మాత్రం వర్షపు జల్లు రాకోకుండా పెద్దగా వచ్చినా కూడా ఆడ ఉన్న ఆకులతో మొత్తం కూడా కప్పేయాలని నేను అనుకుంటున్నా. ఎట్టకేలకు సగం అయితే కంప్లీట్ అయింది. సగం కంప్లీటే కాదు, మొత్తం కూడా ఆకులను సమకూర్చుకొని మొత్తం కప్పేసి. ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం సహాయం చేసేవాళ్ళు కానీ వీడియో తీస్తే అది చేస్తే ఇది చేస్తే హెల్ప్ చేసేవాళ్ళు తక్కువ లేరు కనుక నేనే అన్నీ చేసుకోవాలి. కాబట్టిగా కొంత నా ప్రయత్నం నేనే చేస్తున్నా. ఈ చెట్టుని ఎంచుకున్నా మీకు చూసిరుగా, చుట్టుపక్కల నుంచి ఏదైనా జంతువు అటాక్ చేస్తే నలుపక్కల సౌండ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎస్కేప్ అవ్వడానికి కానీ ఇదే చెట్టు ఎక్కి దాచుకోవడానికి కానీ కొంచెం పాముల నుంచి కానీ పురుగుల నుంచి కానీ ఎలుగుబంట్లు ఇలాంటివి కొన్ని అడవి పందులు ఉంటాయి విషపూరితమైన. అడవిలో ఊర్లో ఉండట్లేం కదా, ఊర్లలోనే పాములు వస్తున్నాయి. ఇంట్లో ఉంటేనే శుభ్రంగా ఇల్లు ఉంటేనే ఎన్నో దోమలు కాబట్టి స్వచ్ఛమైన గాలి రావాలి మనకి. ఇక్కడ ఉన్నప్పుడు మనం సేకరించిన ఆహారం ఇలాంటివి అయితే కొంచెం మోతాదులో తీసుకున్నా, ఇవి 2 అని కాదు చూపెడుతున్నా మీకు, ఇంకా కొంత మోతాదులో తీసుకున్నా. వీటిని తిన్న తర్వాతకి దాహం ఆగదు. ఎందుకంటే దూప బాగా అయితే ఏ పువ్వు అయినా సరే, ఏ చెట్టు పూతైనా మనిషి తినొచ్చు. ఎందుకంటే ఏ కాయ అయినా తింటాడు కాబట్టి ఆ కాయలని తినొచ్చు. కానీ అవి తిన్నప్పుడు దాహం బాగేస్తుంది. అవి తీరాలని కొంచెం ముందుకు వెళ్ళి నా నీళ్ళ కోసం నాకైతే షెల్టర్ దొరికింది, ఆహారం దొరికింది. రెండో పాయింట్ నాకేం కావాలి, నీళ్ళు కావాలి. నీళ్ళు, ఆహారం, షెల్టర్ ఉన్నప్పుడు మనం ఎక్కడైనా జీవించవచ్చు. ఒక భయం అనేది లేకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. నేనకైతే కొంచెం ముందుకు వెళ్ళి నేను నాకైతే వాటర్ చాలా దిగువ ప్రాంతానికి వచ్చినాక చూస్తున్నారు కదా, పైకి వెళ్తూ ఉంటే దిగువ ప్రాంతంలో కొండకు ఇటుపక్కన వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం కొండలో నుంచి స్వయంగా నీళ్లు ఊరుతూ అక్కడి నుంచి అయితే ఆ కొండ నెరికల్లో నుంచి, ఆ బండ నెరికల్లో నుంచి వస్తున్నాయి. ఇప్పుడు మనకు దొరికిన ఈ ఆహారాన్ని సమకూర్చుకొని దీన్ని తిని, ఈ విధంగా నాకైతే ఇలా తినడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేచర్ మనకి ఇచ్చింది కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు ఏదైనా సరే. ఇప్పుడైతే నాకు ఇక్కడ వాటర్ కంఫర్టబుల్గా, నేను ఇక్కడ ఎన్ని రోజులైనా, నెల రోజులు ఉన్నా సరే నాకు సరిపడా వాటర్ దొరికిందని నేను ఆనందపడుతున్నాను. దీంట్లో ఎలాంటి విషపూరితమైన పదార్థాలు ఏం కలిసి ఉండవు. ఎందుకంటే మనకు ఒక ఏరియాలో గుంటలాగా ఉండి స్టోరేజ్ ఉంటే మాత్రం అది విషపూరితంగా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇది విషపూరితమైన ప్రదేశం కాదు. ఎందుకంటే చాలా స్వేచ్ఛగా ఇదంతా కూడా ఒక్కాడ మనకు కలిగి ఉంది కాబట్టిగా ఇక్కడ ఆ నెరికల నుంచి వచ్చే నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టిగా బండ నెరికల్లో నుండి వస్తున్నాయి కాబట్టి చాలా స్వీట్గా ఉంటాయి ఈ నీళ్ళు. ఇవి ఒకసారి మీరు అసలు ముఖం కడుక్కుంటే చాలా చల్లగా, అసలు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, మీకు వీలైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.